హాయ్ హలో స్టూడెంట్స్, నేను మీ ధర్ని శ్రీనివాస్, ఎకానమీ ఫ్యాకల్టీ. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 20 సంవత్సరాల నుంచి ఎకానమీ బోధిస్తున్నటువంటి ఫ్యాకల్టీ. అదేవిధంగా ఇక్కడ మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం మన విజయవాడలో ఉన్నటువంటి హర్షిత్ ఇన్స్టిట్యూట్ గురించి ఒక 4 మాటలు మీతో పంచుకోవాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ హర్షిత్ ఇన్స్టిట్యూట్ అనేది లబ్బిపేటలో ఇటీవల కాలంలో, అంటే అంతకుముందు మనకు చుట్టుకుంట రోడ్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ని లబ్బిపేటకు మార్చడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 2 గ్రూప్ 2 బ్యాచెస్ జరుగుతున్నాయి. మన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం వచ్చేసి 24/7 అంటే 24/7 అంటే లైబ్రరీ సదుపాయం ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైబ్రరీ సదుపాయం. దాదాపు ఈ రాష్ట్రంలో లభించే అన్ని రకాలైన పుస్తకాలని లైబ్రరీ రూపంలో అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ మందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు ఆఫ్లైన్ జాయిన్ అయినటువంటి వారికి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉచితం. ఇది మాత్రం జాగ్రత్త మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇన్స్టిట్యూట్ ఇవ్వనటువంటి ఒక మంచి ఫెసిలిటీ మనకు హర్షిత్ వాళ్ళు కల్పిస్తున్నారు. ఆఫ్లైన్ జాయిన్ అయినటువంటి వారికి ఆన్లైన్ క్లాసెస్ ఉచితంగా ఇవ్వబడతాయి. అదేవిధంగా డైలీ మరియు వీక్లీ ఎగ్జామ్స్ నిర్వహించేదానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఎగ్జామ్స్ పెడుతున్నాం. ప్రతిరోజు ఆ రోజు సబ్జెక్ట్ అయిన వెంటనే దానికి సంబంధించినటువంటి ఒక డైలీ ఎగ్జామ్. అదేవిధంగా ఆ వారం జరిగిన సిలబస్ మొత్తానికి కూడా వీక్లీ ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఆ వారం మొత్తం ఏ సిలబస్ జరుగుతుందో దాని మొత్తానికి ఎగ్జామ్ కూడా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. మరియు ఈ 4 వారాల్లో జరిగినటువంటి వీక్లీ సిలబస్ మొత్తం కూడా మంత్లీ గ్రాండ్ టెస్ట్ రూపంలో నిర్వహించి మొదటి 3 ర్యాంకులు సాధించినటువంటి వారికి బహుమతులు ఇవ్వబడుతుంది. అసలు నాకు తెలిసి గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్న ఏకైక సంస్థ మరొక్కటి లేదు మందే అని చెప్పి నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే ఈరోజు నా క్లాస్ అయిన వెంటనే దానికి సంబంధించిన సిలబస్ మొత్తాన్ని వాళ్ళు ఎగ్జామ్ స్టార్ట్ చేశారు వాళ్ళు. కాబట్టి తప్పకుండా వ్యూవర్స్ మీరందరూ కూడా జాగ్రత్తగా పరిశీలించి 3వ బ్యాచ్ మనకు ప్రారంభమవుతుంది. ఆల్రెడీ 2 బ్యాచ్లు కంప్లీట్ అవుతున్నాయి. మండేకి కంప్లీట్ అయిపోతాయి. సో ప్రతి ఒక్కరూ ఈ మంచి ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని ఒకనా గ్రూప్ 2 రాబోయే నోటిఫికేషన్లో మీరు విజేతలు అవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఒకనా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి హర్షిత్ ఇన్స్టిట్యూట్ వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకనా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. దిస్ ఇస్ శైలేందర్ రెడ్డి, ఫ్యాకల్టీ ఆఫ్ ఇండియన్ పాలిటీ. సో మనకిప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్లో కానీ ఎస్ఐపిసి ఎగ్జామ్లో కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కావచ్చు, లేకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కావచ్చు, మనకి క్వశ్చన్స్ రూపంలో అడగడం జరుగుతూ ఉన్నది. అంటే ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్కు ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని, మెయిన్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఫండమెంటల్ రైట్స్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. హైకోర్టులు కూడా చాలా జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మన సబ్జెక్టుకు రిలేట్ చేసి క్వశ్చన్స్గా అడుగుతూ ఉన్నాడు. అందుకే ప్రతి ఆస్పిరెంట్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్, అంటే కాంటెంపరీ ఇష్యూస్ పైన, బర్నింగ్ ఇష్యూస్ పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ను మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఆ జడ్జిమెంట్స్ను మనము సబ్జెక్ట్ లింక్ చేసి, అంటే ఏ ఫండమెంటల్ రైట్ను బేస్ చేసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది లేదా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనేది ఖచ్చితంగా ఆస్పిరెంట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అలా తెలుసుకొని ఆ సబ్జెక్ట్ లింక్ చేసి చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు మనకు చాలా జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అందులో బెంచ్ మార్క్ జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి. సో అందులో మనం కొన్ని జడ్జిమెంట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మనం ఈరోజు తెలుసుకునేటువంటి కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఫస్ట్ కేసును మనము శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును చూద్దాం. ఇది ఫేస్బుక్ కేసుగా పరిగణిస్తాము. అసలు ఏం జరిగింది అంటే, ఈ శివసేన పార్టీ అధినేత, మహారాష్ట్రలో శివసేన పార్టీ అధినేత బాల్ ఠాక్రే చనిపోయిన తర్వాత శివసేన పార్టీ ఇక్కడ బాంబేను లేదా మహారాష్ట్రలో బంద్కు పిలుపునిచ్చింది. మహారాష్ట్రలో బంద్కు పిలుపునివ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దాన్ని బహిరంగంగా వ్యతిరేకించడం జరిగింది.
అయితే ఒక ముస్లిం అమ్మాయి ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేసింది. ఏమని అంటే, శివసేన పార్టీ అధినేత బాల్ ఠాక్రే చనిపోయినందుకు మహారాష్ట్రలో బంద్కు పిలుపునిచ్చారు కదా. ఇలా రోజు ఒక పొలిటికల్ లీడర్ చనిపోతే రోజు ఇలా బంద్కు పిలుపునిస్తే మా డ్యూటీ మేము ఎప్పుడు చేసుకోవాలి అని ఒక అమ్మాయి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది, ముస్లిం అమ్మాయి. దానికి ఇంకొక అమ్మాయి రేణు శ్రీనివాసన్ అనే ఒక అమ్మాయి లైక్ కొట్టింది. అయితే ఈ శివసేన పార్టీ వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది వ్యక్తులు వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఎందుకు కేసు పెట్టారు అంటే, మనకు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యాక్ట్ ఇది 2000 సంవత్సరంలో రావడం జరిగింది. అయితే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యాక్ట్లో 66 సంబంధించినటువంటి 66A సెక్షన్ మరియు మిగతా సెక్షన్లు 66కు సంబంధించినటువంటి కొన్ని సెక్షన్లను 2008లో చేర్చడం జరిగింది. సో మరి అది 2009 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి. అయితే ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. అయితే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలోని 66A సెక్షన్ ఏం చెప్తుందంటే, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కనుక ఫేస్బుక్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియాలో కానీ పోస్ట్ చేసినట్లయితే సో ఏం చేయొచ్చు, ఇతరుల మనోభావాలు దెబ్బతీశారు అని వాళ్ళ మీద కేసు నమోదు చేసి జైలు శిక్ష విధించవచ్చు. సో ఏ సెక్షన్ ప్రకారము అంటే 66A సెక్షన్ ప్రకారము గరిష్టంగా 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఇద్దరిలో అంటే ఒక అమ్మాయి ఫేస్బుక్లో పోస్ట్ చేసిందని ఇంకొక అమ్మాయి లైక్ కొట్టిందని వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి జైల్లో వేశారు. సో ఇది పేపర్లో పడింది. అలానే దేశం మొత్తం ఒక బర్నింగ్ ఇష్యూ అయింది. ఏంటి, ఒక ఇద్దరు అమ్మాయిలు ఫేస్బుక్లో ఇట్లా పోస్ట్ చేసినందుకు లైక్ కొట్టినందుకు ఇంత ఇష్యూ జరిగిందా అని అన్ని మీడియాలో అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం జరిగింది, ప్రింట్ మీడియాలో రావడం జరిగింది. అయితే ఇది పెద్ద ఇష్యూ అయిన తర్వాత ఢిల్లీలో ఒక లా స్టూడెంట్గా ఉన్నటువంటి శ్రేయా సింఘాల్ అనేటువంటి అమ్మాయి వీళ్ళిద్దరి తరపున పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది. అదే కేసు శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇది మనకి గ్రూప్ 2 ఎగ్జామ్లో, తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఆల్రెడీ క్వశ్చన్గా రావడం జరిగింది ఇది. అయితే ఇట్లాంటి కేసులు కంపల్సరీ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెంచ్ మార్క్ కేసుగా చెప్పుకుంటాం మనం. సో మరి ఈ శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇచ్చింది అనేది తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు మనకు ఆర్టికల్ నెంబర్ 13 అనేది ఏం చెప్తున్నది అంటే, ఆర్టికల్ నెంబర్ 13 ఏం చెప్తుంది అంటే, ఫండమెంటల్ రైట్కి ఆపోజిట్గా గవర్నమెంట్ చేసినటువంటి ఏ చట్టాలైనా కానీ ఫండమెంటల్ రైట్కి ఆపోజిట్గా ఉంటే ఆ చట్టాలు చెల్లవు అని జడ్జిమెంట్స్ ఇచ్చేటువంటి పవర్ న్యాయస్థానాలకు ఉంది అని మనకు ఆర్టికల్ నెంబర్ 13 చెప్తున్నది. సో మరి ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఆర్టికల్ నెంబర్ 19(1)(a)ను బేస్ చేసుకొని శ్రేయా సింఘాల్ కేసు వేసింది. ఆర్టికల్ నెంబర్ 19(1)(a) ఏమని చెప్తుంది అంటే, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్తుంది. సో వాళ్ళ భావాలను వాళ్ళు వ్యక్తీకరించారు. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన దానికి ఇంత వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఈ 66A అనే సెక్షను ఈ ఆర్టికల్ నెంబర్ 19(1)(a)కి విరుద్ధంగా ఉంది అని ఆమె కేసు వేయగా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? ఎస్, అవును, ఆర్టికల్ నెంబర్ 13 ప్రకారము ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా గవర్నమెంట్ చేసినటువంటి ఏ చట్టమైనా విరుద్ధంగా ఉంటే ఆ చట్టాన్ని కొట్టేయచ్చు, ఆ చట్టంలో ఒక సెక్షన్ విరుద్ధంగా ఉంటే ఒక సెక్షన్ కొట్టేయచ్చు, లేదా ఒక పార్ట్ విరుద్ధంగా ఉంటే ఆ పార్ట్ని కూడా కొట్టేయచ్చు అని మనకు ఆర్టికల్ నెంబర్ 13లోని క్లాస్ 1, 2, 3, 4 అనేటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి కదా. అందులో మనకు క్లాస్ 1, క్లాస్ 2 అనేటువంటి 2 ఆర్టికల్స్ కూడా ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్, పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ గురించి చెప్తున్నాయి. ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అయినా కానీ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ అయినా కానీ ఏవైనా కానీ ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉండొద్దు. అయితే ఇది పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లా అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేయబడిన చట్టం. మరి ఈ ఏర్పాటు చేయబడిన చట్టము దేనికి విరుద్ధంగా ఉంది? ఆర్టికల్ నెంబర్ 19(1)(a)కి విరుద్ధంగా ఉంది అని ఆ 66A అనేటువంటి సెక్షన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సో అలా మన ఫండమెంటల్ రైట్కి విరుద్ధంగా ఉన్న ఈ సెక్షన్ను ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి ఈ సెక్షన్ను కొట్టివేయడం జరిగింది. సో ఇది మన భారతదేశంలో ఒక సంచలనాత్మక తీర్పుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇది అంటే మన ఫండమెంటల్ రైట్కు విరుద్ధంగా ఏ చట్టం ఉండొద్దు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈమె ఒక లా స్టూడెంట్, ఆ లా స్టూడెంట్గా ఉన్నటువంటి ఈమె
వాళ్ళిద్దరి తరపున, అంటే ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళిద్దరి తరపున పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ కేసు మనకు. ఇది శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇక నెక్స్ట్ కేసు వచ్చేసి కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కేసు. ఎందుకంటే ఈ మధ్యలో ఇది సంచలనం సృష్టించినటువంటి కేసు. ఎందుకంటే ఒక అమ్మాయిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. ఆ అమ్మాయి పేరు ఫాహిమా షెరీన్. ఈ ఫాహిమా షెరీన్ అనే అమ్మాయి కేరళలోని శ్రీ నారాయణ్ గురు కాలేజ్లో BA థర్డ్ ఇయర్ చదువుతున్నది. ఈ BA థర్డ్ ఇయర్ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతున్నటువంటి ఈ అమ్మాయిని కాలేజ్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేసింది అంటే, ఈమె ఆ కాలేజ్ మేనేజ్మెంట్ను క్వశ్చన్ చేసింది. ఏమని అంటే, నారాయణ్ గురు కాలేజ్ లేడీస్ హాస్టల్లో ఉంటున్నటువంటి ఈ అమ్మాయి జెంట్స్ హాస్టల్కి ఏమో ఇంటర్నెట్ అనేటువంటిది ఇస్తున్నారు. ఈవినింగ్ 6 o'clock నుంచి 10 o'clock వరకు ఇంటర్నెట్ అనేది సౌకర్యం కల్పిస్తున్నారు. కానీ అమ్మాయిల హాస్టల్స్కి ఎందుకు తొలగించారు అని ఆమె మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేస్తే, సో ఏం చేశారు, మనం కాలేజ్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మరి నాకు BA లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతున్నా, నేను నాలెడ్జ్ అంతా కూడా ఇంటర్నెట్ నుంచి గెయిన్ చేస్తాను. సో మరి ఇంటర్నెట్ ఇవ్వడం లేదు అని ఆమె క్వశ్చన్ చేసినందుకు తీసివేయడంతో ఆమె కేరళ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేరళ హైకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే, ఇంటర్నెట్ యాక్సెస్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఇంటర్నెట్ అనేది అంటే రైట్ టు ఇంటర్నెట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని జడ్జిమెంట్ ఇచ్చింది. అనగా ఇంటర్నెట్ యాక్సెస్ అనేది, అనగా ఇంటర్నెట్ వాడకం అనేది పర్సనల్ లిబర్టీలో, అనగా వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది రైట్ టు ప్రైవసీలో భాగము, అనగా వ్యక్తిగత స్వేచ్ఛలో కూడా భాగము అని ఆర్టికల్ నెంబర్ 21 ప్రకారము వ్యక్తిగత స్వేచ్ఛలో భాగము ఇంటర్నెట్ వాడడం అనేది, మరియు రైట్ టు ఎడ్యుకేషన్లో భాగము ఆర్టికల్ నెంబర్ 21A ప్రకారము రైట్ టు ఎడ్యుకేషన్లో భాగము. ఇంటర్నెట్లో నుంచి ఆమె నాలెడ్జ్ని తీసుకుంటుంది కదా, అంటే మీన్స్ అది ఎడ్యుకేషన్ కిందకే వస్తుంది కదా. అందుకే ఆర్టికల్ నెంబర్ 21 వ్యక్తిగత స్వేచ్ఛలో భాగము అని, మరియు ఆర్టికల్ నెంబర్ 21A రైట్ టు ఎడ్యుకేషన్లో భాగము ఇంటర్నెట్ వాడకము అనేది అని ఇక్కడ కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనము ఏ ఆర్టికల్స్కు రిలేటెడ్గా తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే ఆర్టికల్ నెంబర్ 21 అండ్ ఆర్టికల్ నెంబర్ 21A. ఇది చాలా సంచలనం సృష్టించినటువంటి కేసు. సో మనకి కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీంతో ఈ ఫాహిమా షెరీన్ అనేటువంటి అమ్మాయిని మళ్ళీ శ్రీ నారాయణ్ గురు కాలేజ్ వాళ్ళు ఆమెకు మళ్ళీ ఆ సస్పెన్షన్ అనేటువంటిది రద్దు చేసి మళ్ళీ ఆమెకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అమ్మాయిల హాస్టల్కి కూడా ఇంటర్నెట్ యాక్సెస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు సెకండ్ కేసుగా చెప్పుకుంటున్నాం. ఇక నెక్స్ట్ తర్వాత ఇంపార్టెంట్ కేసు వచ్చేసి యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇది శబరిమలై టెంపుల్ కేసు. ఈ శబరిమల టెంపుల్ కేసు ఇది కూడా ఇండియాలో ఒక సంచలనం సృష్టించినటువంటి కేసు. ఏకంగా ఎన్నో సంవత్సరాలుగా సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి ఒక సాంప్రదాయ పద్ధతికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పటి నుంచో ఒక సనాతన ధర్మంగా 10 సంవత్సరాల బాలికల నుంచి మొదలుకొని 50 సంవత్సరాల మహిళల వరకు ఈ శబరిమలై టెంపుల్లో ఆలయ ప్రవేశం కల్పించలేదు. ఇది ఒక సాంప్రదాయ పద్ధతిగా కొనసాగించబడుతున్నది. అంటే మీన్స్ మెన్స్ట్రల్ సైకిల్ వస్తుంది కాబట్టి, అంటే 10 సంవత్సరాల అమ్మాయిలకు, అంటే మీన్స్ ఈ మెచ్యూరిటీ అనేటువంటిది వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని 50 సంవత్సరాల వరకు, అనగా మెన్స్ట్రల్ సైకిల్ ఉండేంత వరకు కూడా వీళ్ళకు ఆలయ ప్రవేశం లేదు అని అక్కడ ఒక సనాతన ధర్మంగా ఆ టెంపుల్ సాంప్రదాయం ప్రకారంగా పాటిస్తూ ఉన్నారు. కానీ ఈ యంగ్ లాయర్స్ కొంతమంది కేసు వేయడం జరిగింది. ఆ కేసు వేయడంతో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సాంప్రదాయాలు సనాతన ధర్మాలను దృష్టిలో పెట్టుకోము, మనకు భారత రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగంలోని మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ని బేస్ చేసుకొని మేము జడ్జిమెంట్ ఇస్తున్నాము తప్ప ఇది సాంప్రదాయానికి విరుద్ధంగా ఇస్తున్నటువంటి జడ్జిమెంట్గా పరిగణించరాదు. ఎందుకంటే మనకు ఆర్టికల్ నెంబర్ 14 అనేది ఏం చెప్తున్నది అంటే, ఆర్టికల్ నెంబర్ 14 ఏం చెప్తుంది, చట్ట సమానత్వం గురించి చెప్తా ఉన్నది. ఆర్టికల్ నెంబర్ 14 చట్ట సమానత్వం గురించి చెప్తున్నది. అంటే మనకు ఇక్కడ చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తున్నది. అయితే ఇక్కడ టెంపుల్లోనేమో సో ఇక్కడ అబ్బాయిలకి అవకాశం కల్పిస్తూ ఉన్నారు, ఇక్కడ అమ్మాయిలకి అంటే లేడీస్కి ఏమో అవకాశం కల్పించట్లేదు. ఇది చట్ట సమానత్వానికి విరుద్ధము అని ఆర్టికల్ నెంబర్ 14 బేస్ చేసుకొని, నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 15(2)B అనేటువంటి నిబంధన ఏం చెప్తున్నది అంటే,
ఆర్టికల్ నెంబర్ 250 అది 15 క్లాస్ 2B అనేటువంటి నిబంధన దేని గురించి చెప్తున్నది అంటే, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అది ఒక ప్రార్థనా మందిరం కావచ్చు, లేకపోతే ఇతర ప్లేస్ కావచ్చు, ఏ ప్లేస్ అయినా కావచ్చు, ప్రభుత్వం ఏర్పాటు చేసినా లేదా ప్రైవేట్ ప్లేస్లోకైనా ఏ ప్లేస్లోకైనా వెళ్ళడానికి అందరికీ అవకాశం ఉంటుంది. అనగా కుల, మత, జాతి, లింగ, జన్మ అనే వివక్షలు చూపించరాదు అని ఉంటుంది. మరి ఇక్కడ లింగ వివక్ష చూపెడుతున్నట్టే కదా. సో ఇక్కడ అబ్బాయిలకేమో అనగా జెంట్స్కేమో ఇక్కడ ఆలయ ప్రవేశం కల్పిస్తూ ఉన్నారు, ఇక్కడ మహిళలకేమో ఆలయ ప్రవేశం కల్పిస్తలేరు. అంటే ఏంటన్నట్టు ఇక్కడ, సో ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ చూపెడతా ఉన్నారు, అంటే లింగ వివక్ష చూపెడతా ఉన్నారు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 14ను, ఆర్టికల్ నెంబర్ 15ను ప్లస్ ఆర్టికల్ నెంబర్ 17ను కూడా బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇచ్చింది. ఆర్టికల్ నెంబర్ 25ని కూడా బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఆర్టికల్ నెంబర్ 17 దేని గురించి చెప్తా ఉన్నది? మనకు ఫండమెంటల్ రైట్లో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 17 ఏమని చెప్తున్నది అంటే, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అని చెప్తున్నది. అంటే అస్పృశ్యతను పాటించరాదు, అంటరానితనాన్ని పాటించరాదు అని చెప్తున్నది. మరి ఇప్పుడు ఈ శబరిమల టెంపుల్లోకి ఇప్పుడు జెంట్స్నేమో అలో చేస్తున్నారు, స్త్రీలనేమో అలో చేయట్లేదు అంటే, సో ఇప్పుడు స్త్రీలను అన్టచబిలిటీగా చూస్తున్నట్టుగానే కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది. సో ఇక్కడ స్త్రీలను అంటరాని వాళ్ళుగా చూస్తున్నట్టే కదా, అలానే చూస్తున్నట్టు అవుతుంది కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేయడం జరిగింది. అలా ఆర్టికల్ నెంబర్ 17 కూడా బేస్ చేసుకొని అంటరానితనాన్ని పాటించవద్దు అనేది ఏదైతే ఆర్టికల్ ఉన్నదో ఆ ఆర్టికల్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అలానే ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 25 ప్రకారము సో మనకి ఇష్టమైన మతాన్ని తీసుకోవచ్చు, మనకి ఇష్టమైన మతాన్ని ఆచరించవచ్చు. అట్లానే ఆర్టికల్ నెంబర్ 25 క్లాస్ 3 అనేటువంటి నిబంధన ఏం చెప్తుంది అంటే, ఎవరినైనా ఆ ప్రార్థనా మందిరాలకు కావచ్చు లేదా ఇతర మతానికి సంబంధించినటువంటి ప్లేసెస్లోకి అందరికీ అవకాశం కల్పించాలి, అంటే అందరినీ రావడానికి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది, ఇక్కడ మహిళలకు కూడా ఆలయ ప్రవేశం కల్పించాల్సింది అని ఆర్టికల్ నెంబర్ 25లో ఉంది అని 25 క్లాస్ 3 ప్రకారం సో కల్పించాలి అని సుప్రీంకోర్టు కల్పించడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ సనాతన ధర్మానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చింది అట్లా అంటే, మనకు ఫండమెంటల్ రైట్సే ఇంపార్టెంట్ కాబట్టి సనాతన ధర్మం అనేది కూడా ఇంపార్టెంటే, కానీ ఒక వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్స్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఆర్టికల్ నెంబర్ 14, ఆర్టికల్ నెంబర్ 15, ఆర్టికల్ నెంబర్ 17 అండ్ 25 ఈ ఆర్టికల్స్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో 10 సంవత్సరాల బాలికల నుంచి మొదలుకొని 50 సంవత్సరాల మహిళల వరకు శబరిమల టెంపుల్లో ఆలయ ప్రవేశం కల్పించడం జరిగింది. అయితే దీనిపైన మళ్ళీ రివ్యూ పిటిషన్ అనేటువంటిది పడింది. సో రివ్యూ పిటిషన్ పడితే మళ్ళీ సుప్రీంకోర్టు ఒక బెంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని మీద ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రావాల్సి ఉంది. ఆ ఫైనల్ జడ్జిమెంట్ రావాల్సి ఉన్నప్పటికీ కూడా మనకు ఈ కేసు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశంలో ఒక బర్నింగ్ ఇష్యూ, అంటే ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈ ఎప్పుడైతే ఆలయ ప్రవేశం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో సో అప్పటి నుంచి పెద్ద ఇష్యూ అయింది ఇది. సో దీన్ని బట్టి మనకు ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఆస్పిరెంట్ దీని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఆస్పిరెంట్కి కూడా, అంటే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు కావచ్చు లేదా ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు, ఈ కాంటెంపరీ ఇష్యూస్ని లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కావచ్చు లేదా హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఏదైనా ఒక ఆర్టికల్కు లింక్ ఉంటే ఖచ్చితంగా దాని రిలేటెడ్గా ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చదవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక కేసు 9th షెడ్యూల్కి సంబంధించినటువంటి కేసు. మనకు 9th షెడ్యూల్ ఏం చెప్తున్నది అంటే, 9th షెడ్యూల్ కొత్తగా చేర్చారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు మొత్తము 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో అయితే ప్రారంభంలో ఎన్ని షెడ్యూల్ ఉండేవి అంటే 8 షెడ్యూళ్ళు ఉండేవి. ప్రారంభంలో 8 షెడ్యూల్ ఉండేవి. ప్రారంభం అంటే ఏంటి, 1950 జనవరి 26 అని అర్థం. అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకు 8 షెడ్యూల్ ఉండేవి. తర్వాత కాలంలో మళ్ళీ అంటే 12 షెడ్యూల్ అని చేర్చడం జరిగింది. అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే 12 షెడ్యూల్ ఉండడం జరిగింది. సరే, మరి ఇప్పుడు 12 షెడ్యూల్ ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు 9th షెడ్యూల్ కొత్తగా చేర్చారా? ఎస్, కొత్తగానే చేర్చడం జరిగింది. ఈ 9th షెడ్యూల్కి సంబంధించినటువంటి కేసునే ఈ ఐఆర్ కోయల్హో కేసు. ఈ ఐఆర్ కోయల్హో కేసు మరి 9th షెడ్యూల్ గురించి ఏం చెప్పింది, మన సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఐఆర్ కోయల్హో కేసులో అంటే, అసలు 9th షెడ్యూల్ చేర్చినటువంటిది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, జమీందారు విధానం రద్దు మరియు భూ సంస్కరణల గురించి 9th షెడ్యూల్ను చేర్చడం జరిగింది. అది కూడా
ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా? ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1951లో మనకు 9th షెడ్యూల్ చేర్చడం జరిగింది. ఈ 9th షెడ్యూల్లో ఏముంది అంటే భూ సంస్కరణల గురించి ఉంది. మరి ఈ భూ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలే ఉండాలి, కానీ ఇందులో వేరే అంశాలు కూడా, అంటే రిజర్వేషన్కి సంబంధించిన అంశాలు కావచ్చు లేదా ఇతర అంశాలు కూడా చేర్చడం జరిగింది. అనగా 9th షెడ్యూల్ని చేర్చినప్పుడు దాదాపు 13 రకాల భూమికి సంబంధించినటువంటి చట్టాలను ఇందులో చేర్చగా, ఇప్పుడేమో 9th షెడ్యూల్లో 284 చట్టాలు ఉన్నాయి. అనగా 9th షెడ్యూల్ మీద న్యాయ సమీక్ష అధికారము లేకుండా చేశారు కదా. 9th షెడ్యూల్ చేర్చినప్పుడే 9th షెడ్యూల్ మీద న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం లేదు. అంటే ఏంటి? జ్యుడిషియల్ రివ్యూ పవర్ లేదు. అనగా 9th షెడ్యూల్ మీద ఏదైనా కేసు వేసినా కానీ అందులో జడ్జిమెంట్ ఇచ్చేటువంటి పవర్ కోర్టులకు లేకుండా చేశారు. అయితే మనకు యాక్చువల్గా 9th షెడ్యూల్ అనేది దేనికోసం ఉండాలి? భూ సంస్కరణల కోసం ఉండాలి. ఈ కాంట్రవర్సీ చట్టాలన్నిటిని కూడా తీసుకొచ్చి ఎందులో చేర్చారు అంటే 9th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనము. 76వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 76వ రాజ్యాంగ సవరణ చట్టమును 1994లో రూపొందించారు. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం చేర్చారు అంటే తమిళనాడులో రిజర్వేషన్ను 69% పెంచి, తమిళనాడులో రిజర్వేషన్ను 69% పెంచి దాన్ని తీసుకొచ్చి 9th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అలా చేర్చడం వల్ల దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో కానీ లేదా హైకోర్టులో కానీ కేసు వేసినా కానీ కోర్టులో తీసుకోవట్లేదు. ఎందుకు అంటే 9th షెడ్యూల్ మీద న్యాయ సమీక్ష అధికారం లేదు అని చేర్చారు కదా. దానివల్ల 9th షెడ్యూల్ మీద న్యాయ సమీక్ష అధికారం లేదు కాబట్టి ఇక్కడ తమిళనాడులో ఈ 69% రిజర్వేషన్ ఉంది. యాక్చువల్గా ఇంతకన్నా ముందే దేవదాసన్ కేసులో కావచ్చు, ఎంఆర్ బాలాజీ కేసులో కావచ్చు, ఇందిరా సహానీ కేసులో కావచ్చు, ఈ 3 కేసులలో కూడా సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే రిజర్వేషన్స్ అనేటువంటిది 50% మించరాదు అని జడ్జిమెంట్ ఇచ్చింది. మరి రిజర్వేషన్ 50% మించరాదు అని జడ్జిమెంట్ ఇస్తే ఇక్కడ తమిళనాడులో రిజర్వేషన్ను 69%కు పెంచివేసి దాన్ని తీసుకొచ్చి 9th షెడ్యూల్లో చేర్చారు. ఇప్పుడు 9th షెడ్యూల్ మీద కోర్టులకి జ్యుడిషియల్ రివ్యూ పవర్ లేదు కాబట్టి కోర్టులో కేసు వేయడానికి వీలు లేకుండా అయిపోయింది. అయితే ఈ ఐఆర్ కోయల్హు అనే అతను కోర్టులో కేసు వేశాడు. అసలు 9th షెడ్యూల్ని ఎందుకు చేర్చారు? 9th షెడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భూ సంస్కరణల కోసం చేర్చడం జరిగింది. మరి భూ సంస్కరణల కోసం చేస్తే భూ సంస్కరణల చట్టాలు ఉండాలి, కానీ ఇతర చట్టాలు ఎలా ఉన్నాయి? ఆ ఇతర చట్టాలపైన న్యాయస్థానాలకు న్యాయ సమీక్షాధికారం ఉంటుంది కదా. అనగా 9th షెడ్యూల్ మీద జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉండాలి కదా. అసలు 9th షెడ్యూల్ని ఎందుకు చేర్చడం జరిగింది అని కోర్టులో సవాల్ చేయగా కోర్టు 2007లో, సుప్రీంకోర్టు 2007లో జడ్జిమెంట్ ఇచ్చింది ఐఆర్ కోయల్హో కేసు. ఇది ఇంతకుముందు సివిల్ సర్వీసెస్లో మెయిన్స్లో డిస్క్రిప్టివ్గా కూడా క్వశ్చన్ రావడం జరిగిందండి. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్లో ఈ ఐఆర్ కోయల్హో కేసు గురించి క్వశ్చన్ రావడం జరిగింది. సరే, ఇక్కడ మనం చూస్తే ఈ 2007లో సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే 9th షెడ్యూల్ మీద కూడా న్యాయ సమీక్ష అధికారం ఉంది. 9th షెడ్యూల్ పైన కూడా న్యాయస్థానాలకి న్యాయ సమీక్ష అధికారం ఉంది అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. జడ్జిమెంట్ ఇవ్వడమే కాకుండా 1973 ఏప్రిల్ 24 తర్వాత 9th షెడ్యూల్లో చేర్చినటువంటి ప్రతి అంశం పైన ఏముంది? న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం ఉంది అని చెప్పింది. 1973 ఏప్రిల్ 24 తర్వాత చేర్చినటువంటి ప్రతి చట్టం పైన కూడా న్యాయస్థానాలకి న్యాయ సమీక్ష అధికారం ఉంది అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే పర్టికులర్గా ఒక డేటును ఎందుకు మెన్షన్ చేశారు ఇక్కడ సుప్రీంకోర్టు? ఎందుకు డేట్ మెన్షన్ చేసింది అంటే ఇప్పుడున్నటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్టులు ఉన్నాయి కదా, ఇప్పుడున్నటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్టు 1973లో చేయడం జరిగింది. మరి 9th షెడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్టే కదా, అందుకే పర్టికులర్గా ఈ డేట్ను మెన్షన్ చేస్తూ దీని తర్వాత చేర్చిన ప్రతి అంశం పైన కూడా న్యాయస్థానాలకి న్యాయ సమీక్ష అధికారం ఉంది అన్నది. దానిలో ఏమని చెప్పింది? ఇదే కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే దాదాపు 284 చట్టాలు ఉన్నాయి కదా ఈ 9th షెడ్యూల్లో, అందులో 30 అంశాలపైన, అంటే 30 అంశాలు కాంట్రవర్సీ అంశాలు ఉన్నాయి. ఆ 30 అంశాలపైన కూడా న్యాయస్థానాలకి న్యాయ సమీక్ష అధికారం ఉంది అని పర్టికులర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు 9th షెడ్యూల్ మీద
కోర్టులకి జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉందా లేదా అంటే ఉంది. కోర్టులకి జ్యుడిషియల్ రివ్యూ పవర్ అనేది ఉంది. సో మనకి చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళు ఏంటి గెలవడం కోసం హామీ ఇచ్చారు. ఏమని హామీ ఇచ్చారంటే మేము వీరికి రిజర్వేషన్ ఇంత పెంచుతామని. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కనుక తీసుకున్నట్లయితే ఎస్టీలకు రిజర్వేషన్ 6% నుండి 12% పెంచుతామని, లేదా ముస్లింలకి 4 నుంచి 12% పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. అలా హామీ ఇచ్చారు. ఈ ఓన్లీ తెలంగాణే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా అలా హామీ ఇచ్చారు. మరి ఒకవేళ రిజర్వేషన్ పెంచితే ఆ రిజర్వేషన్ పెంచి మీ 9th షెడ్యూల్లో చేరుస్తాము అని కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు చెప్పడం జరిగింది. సో 9th షెడ్యూల్లో చేరిస్తే దాని మీద కోర్టులకి జ్యుడిషియల్ రివ్యూ పవర్ లేదు అని ఆ రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు కోర్టులకి జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉందా లేదా అంటే ఉంది. 9th షెడ్యూల్ మీద కోర్టులకి జ్యుడిషియల్ రివ్యూ పవర్ అనేటువంటిది ఉంది. సో ఇది మనకు మన ఈ 4 కేసులు కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ మళ్ళీ కూడా మనము డిఫరెంట్ కేసెస్ను సో మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.